జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా. సంచలన వ్యాఖ్యలే కాదు, ఒక కీలక సూచనలు, పిలుపు కూడా ఇచ్చారు అనుకోవాలేమో. ఆయన కాస్తంత గ్యాప్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఆయన అనారోగ్యం కారణంగా కాస్తంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఉద్యమి పేరుతో, జనసేన ఉద్యమం పేరుతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందులో చాలా అంశాలకి ఒక రకంగా అది క్లారిటీ అనుకోవాలో, లేదా యథావిధిగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కాస్తంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు జన సైనికుల్లో ఆ కన్ఫ్యూజన్ మొదలైంది అనుకోవాలి. కొన్ని కీలక అంశాలు ఆయన మాట్లాడిన దాని మీద చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి చాలా అంశాలు ఇచ్చారు. కానీ కొన్ని అంశాల మీద అయితే ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం, దాని మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఆయన కాపు కులం గురించి, లేదంటే ఒక కులానికే నా పార్టీ పరిమితం కాదు అనే దాని గురించి, అలాగే ఆయన సీఎం అవ్వాలనుకుంటున్నారా లేదా అనే దాని గురించి, అసలు పార్టీ ఎందుకు పెట్టారు, అలాగే భారతీయ జనతా పార్టీ లేదంటే ఆర్ఎస్ఎస్ మీద ఆయనకున్న అభిమానం, ఇవన్నీ చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ఒక్కో దాని మీద ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన అసలు పార్టీకి సంబంధించి ఒక మాట అన్నారు, అది ఒక్కసారి వినిపించి నాయకుడు అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టల, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని ఆలోచనతో పెట్టల. ఒక పార్టీని పెడితే ఎంత సమాజంలో ఎంత మార్పు తీసుకురాగలం. చిక్బళ్ళాపూర్కి చెందిన ఒక ఆడబిడ్డ వచ్చి సార్, అది అంటే ఆయన 2 ఏళ్ళు అయిపోయింది అధికారంలోకి వచ్చి, కూటమిలో ఒక 100% గెలుపు కూడా ఆయన సాధించారు 21 స్థానాల్లో. ఇంకా కూడా సీఎం పదవి మీద ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు అన్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అంటే సీఎం పదవి నాకు వద్దు, మనం ఆశించొద్దు అని ఏమన్నా డైరెక్షన్ ఇస్తున్నారా? సీరియస్ పొలిటీషియన్ లేకపోతే ఇంటలెక్చువల్ పొలిటీషియన్, ఈయన సీరియస్ ఇంటలెక్చువల్ పొలిటీషియన్ అంతే తప్పించి సీరియస్ పొలిటీషియన్ కాదన్నది తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీ పెట్టేది అన్నటువంటిది అధికారం కోసం కానప్పుడు అసలు పార్టీ పెట్టనే వద్దు. నువ్వు కాపులకి రాజ్యాధికారం కోరుకుంటున్నప్పుడు వాళ్ళని నీ వైపుకి ఆకర్షించి మనకే రాజ్యాధికారం అక్కర్లేదు అంటే ఏ విధంగా లెక్కలోకి వస్తుంది? బేసిక్గా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాలే సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, వాళ్లే ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మినిస్టర్లు కూడా ఉన్నారు కదా అక్కడ అని మనం అన్నాం అనుకోండి, కామెడీ కదా. వాళ్ళు వెళ్తారా ప్రభుత్వాన్ని వేయలేదు ముఖ్యమంత్రి. ఆయన మంత్రివర్గంలో అన్ని కులాలు ఉంటాయి, ఖచ్చితంగా అన్ని మతాలు ఉంటాయి, సహజంగా ఉండాలి, అది సహజ సిద్ధమైనటువంటిది. ఇప్పుడు నేను ఎస్సీ మంత్రికి ఇచ్చాను కాబట్టి, ఎస్సీ హోంమంత్రి ఇచ్చాడు కాబట్టి ఎస్సీలందరికీ న్యాయం జరిగినట్ట. జగను చంద్రబాబు నాయుడు బీసీలకు మంత్రి ఇచ్చాడు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు కాబట్టి న్యాయం జరిగినట్ట. కాపులకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు కాబట్టి కాపులకి న్యాయం జరిగితే జగన్ కూడా న్యాయం చేసినట్టే కదా. 5 ఏళ్ళు మొదట్లో నాని, ఆ తర్వాత అంబటి రాంబాబు, ఎంతమందికి ఇచ్చాడు కదా డిప్యూటీ సీఎంలు ఆయన కూడా. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. సీరియస్ పొలిటీషియన్ మీన్స్ రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం పోరాడే పాలిటిక్స్ చేయట్లేదు అతను. కంఫర్టబుల్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఒకటి, తను సేఫ్, తను సుఖంగా జీవించాలి, తను ఒక ప్రౌడిష్గా బతకాలి, తనకి ఒక పెద్ద వెనకాల అంటే తన మాటకు ఒక వాల్యూ రావాలి, అంటే ఒక రెస్పెక్ట్ రావాలి, ఒక హానర్ కావాలి, పెద్దవాళ్ళతో పరిచయాలు ఉండాలి, ఎనఫ్. నా కులం నా వెనకాల ఉండాలి, నా కులం నన్ను చూసుకోవాలి, నాకు కులం సపోర్ట్ కావాలి, కానీ ఆ కులం తరపునని ఎస్టాబ్లిష్ కాకూడదు. అదే సందర్భంలో తెలుగుదేశం అధికారంలో ఉంటే కంఫర్ట్, ఎందుకంటే జగన్ అయితే అట్లాంటి కంఫర్ట్ ఇవ్వడు, జగన్తో పొసగదు, కుదరదు. జగన్ని అధికారంలో ఒక బూచిని చూపించాలి మనం, ఇదిగో ఇతను అధికారంలోకి వస్తే నాశనం అయిపోతుందన్న బూచిని చూపించి ఇక్కడ మనం చేసుకెళ్ళాలి. ఇందుకోసం కొన్ని సెంటిమెంట్లను రాజేయాలి. ఆ సెంటిమెంట్లో జగన్ ఉంటే విధ్వంసం, మేము వస్తే అద్భుతం, రోడ్లు జగన్ వేయలేదు నేను వేసాము, లేకపోతే అప్పుడు సంక్షేమం ఏం లేదు ఇప్పుడు సంక్షేమం ఉంది, లేదు అప్పుడు ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఏంటి, ఏ ప్రాతిపదికన ఉంటాయి? నేను సాధించాను అనేటటువంటి దానికంటే కూడా నాకేమీ చేత కాదు, చంద్రబాబు నాయుడు గారికి అంతా చేతొచ్చు, మనకి డబ్బులు లేవు, చంద్రబాబు గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకి వెనకాల వచ్చేటటువంటి శక్తులు లేవు, బాబు గారి దగ్గర అన్నీ ఉన్నాయి,
ఆయనైతే రాష్ట్రాన్ని బాగా చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్మండి. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి నాకేమీ చేత కాదు, చేతనైన వాడికి నేను మద్దతు ఇస్తాను కాబట్టి నన్ను అండగా నిలబడండి, నన్ను నమ్మండి అని చెప్పేటటువంటి ఏకైక పొలిటీషియన్ ఆయనే. నాకేమీ చేత కాదు, నేను నేర్చుకుంటాను, నేర్చుకుంటూ ఉంటాను, కానీ నేను అద్భుతం చేస్తున్నాను, మీరు నమ్మండి. నా అద్భుతానికి కారణం నేను అద్భుతమైన వ్యక్తిని నమ్ముతున్నాను. ఆ అద్భుతమైన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ల నుంచి పరిపాలించిన, 40 ఏళ్ల రాజకీయం చేసిన, ఆంధ్రప్రదేశ్ అధపాతాళంలో ఉన్న, హైదరాబాద్ను చూడడానికి అద్భుతం జరిగిందని ఆయన చెప్తున్నాడు, నేను నమ్ముతున్నాను. ఇది అసలు ఏమన్నా పొంతనుందా ఒకదానికి? జనసేనకి సంబంధించిన కార్యకర్తకు మాత్రం పవన్ కళ్యాణ్ మనందరి మంచి కోసమే చేస్తున్నాడు. జనసేన అభిమాని లేదా పవన్ కళ్యాణ్ సినీ అభిమానికి మాత్రం అద్భుతం చేస్తున్నాడు. ఎనఫ్, అదే ఆయన కోరుకుంటోంది. ఆయన్ని ప్రేమించే కొన్ని లక్షల మంది కావాలి, ఆయన్ని అభిమానించే కొన్ని కోట్ల మంది కావాలి. వాళ్ళందరూ ఆయన్ని నమ్మి చంద్రబాబుకి ఓటేయాలి, లేదా ఆయన ఎవరికి అండంటే వాళ్ళకు ఉండాలి. తద్వారా తను కంఫర్టబుల్ లైఫ్ అనుభవించాలి. జగన్ని అధికారంలోకి రానియకుండా చూడాలి. ఇది ఆయన వ్యూహం, అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఈ మధ్య కాలంలో అంటే ఈయనకి మొన్న అనారోగ్యం రావడం, ఆ టైంలో ఓకే ఈయన వెళ్ళి కలిసినా, తర్వాత మోడీ గారు వచ్చి కలిసినా, ఏం జరిగినా నారా లోకేష్ త్వరలో సీఎం కాబోతున్నారా, దానికి ఎంతవరకు జనసేన యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఇది ఒక ప్రచారం అయితే మొదలైంది. ఇలాంటి టైంలో ఇది ఆయన ఇస్తున్న క్లారిటీ అనుకోవాలా, లేదంటే జన సైనికుల్ని ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవాలా? ఈయన ఇప్పుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి కారణం తమిళనాడు ఎలక్షన్ అండి. విజయ్ గెలిచాక పార్టీ పెట్టగానే గెలవటం, 2 ఏళ్ళ క్రితమే పార్టీ పెట్టింది. తెలుగుదేశం వాళ్ళు ఆ ఫీలింగ్ చెప్తున్నారు, కానీ 2 ఏళ్ల క్రితమే పార్టీ పెట్టాడు. అదే మా ఎన్టీ రామారావు అయితే 9 నెలల క్రితం అని. అసలు ఆ 2 ఏళ్లలో అతను బీకింది ఏం లేదు పార్టీ. చెట్ట చివరి 3 నెలలు సరిగ్గా నడిపింది. అందులో కూడా 16 ప్రోగ్రాంలు అతను చేసింది రాష్ట్రం మొత్తం మీద. కేవలం 16 మీటింగులు పెట్టింది అతను, అంతే. కానీ గెలిచేశాడు అతను. అది పబ్లిక్లో కంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, మహేష్ బాబు, అల్లు అర్జును, అతని పేరేంటది ఇంకా ఉన్నారు కదా ప్రభాసు, వీళ్ళందరికంటే గొప్ప హీరో మావాడు అనుకుంటారు. అంతే, ఎవరికి వాళ్ళు గొప్ప హీరోలే అనుకుంటారు. సాధారణంగా హీరోల్ని ఏ రూట్లో క్యాలిక్యులేట్ చేయాలి? వాళ్ళ సినిమాలకు వచ్చిన రాబడి రూట్లోను, వాళ్ళ సినిమాలు హిట్ అయినటువంటి తీరు, ఆ రూట్లో చూసుకుంటే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇతని సినిమాలు అన్ని ఉండవు సక్సెస్ఫుల్. అంత ఇన్కమ్ వచ్చింది లేదు. ఇప్పటికి కూడా ఒక 1000 కోట్ల రూపాయల సినిమా ఏదైనా ఉందా? 500 కోట్లకు వచ్చింది ఏదైనా ఉందా? బేసిక్గా 100, 200, 250 ఏదో మొన్న ఈ మధ్యన వచ్చింది అంటారు కదా, అంతవరకు. కానీ వాళ్ళందరికంటే కూడా అగ్ర హీరో. ఎందుకంటే వాళ్ళందరికంటే అభిమానులు ఎక్కువ ఉన్నారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అభిమానులు ఎంతమంది అన్నది? ఒక హీరో యొక్క అభిమాని కట్టర్ అయి ఉంటాడు, వాళ్ళ అమ్మా నాన్నల కంటే ఎక్కువ ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. హీరో అభిమాని అవసరమైతే కోసేసుకుంటాడు అనమాట. వాళ్ళ యొక్క ఆలోచనలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు డ్రిల్ చేస్తున్నారు, గిల్లుతున్నారు వాళ్ళని. మీ వాడు చూడరు బాబు, 2014లో పార్టీ పెట్టాడు, ఇప్పటిదాకా బానిసత్వమే చేస్తున్నాడు, జగన్ అధికారంలో రానివ్వకుండా ఉండటానికి పార్టీ పెట్టాడు ఒకసారి, జగన్ ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తాడో అని చెప్పి పార్టీ బయటకు వచ్చినట్టు నటించి చివరికి జగన్ అధికారంలోకి రానివ్వనని చెప్పాడు రెండోసారి. జగన్ అధికారంలోకి వచ్చాక దిగడానికి మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. జగన్ కోసం తప్పించి జగన్ని దెబ్బ కొట్టి బాబుని అధికారంలోకి రావడం కోసమే పార్టీ నడుపుతాడు మీ వాడు. మీరేమో కాపు రాజ్యాధికారం అంటారు, ఎట్టొస్తుంది? ఇతను ఇంకో కాపుని ఎదగనివ్వడం, వంగవేటి వాళ్ళని ఎట్లా తొక్కేస్తున్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈయన బాగా సోషల్ మీడియాని ఫాలో అవుతారు అనుకుంటా. సోషల్ మీడియాలో ట్రోల్ అన్నిటికీ ఆన్సర్ చేశాడు నిన్నటి మీటింగ్ లో. కాకపోతే అది విచిత్రవాదం అనమాట. ఏది తమిళనాడు రాజకీయం వేరు, మన రాజకీయం వేరు అంటే మనకంటే దరిద్రపు రాజకీయం అక్కడ తమిళనాడు. కట్టర్ ఏరియా అది. అయితే డిఎంకే లేకపోతే ఏఐఏడిఎంకే అక్కడ. మన దగ్గర ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ కూడా వచ్చింది కదా, బీజేపీ కూడా బలంగా వచ్చింది కదా ఇక్కడ. తమిళనాడులో 3వ పార్టీ ఎప్పుడన్నా వచ్చిందా? ఎదిగిందా?
విజయకాంత్ పార్టీ కూడా మళ్ళీ ఆ కూటమిలోనే ఉంది. అవును విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు కూడా అవునవును ఒక్క సీటే వచ్చింది విజయకాంత్కి. అదే ఇక్కడ 18 సీట్లు చిరంజీవికి వచ్చినాయి. అవును అలాగే అంతకుముందు బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, 7 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి విడిగా పోటీ చేస్తే. అక్కడ అట్లా ఉండదు అసలు. అయితే డిఎంకే, రెండోది ఏఐఏడిఎంకే. మధ్యలో ప్రయత్నించిన వాళ్ళు మొదట్లోనే మునిగిపోయారు, లేదా ఈ కూటమిలోకి వెళ్ళి గెలిచారు వాళ్ళు. డిఎంకేతో కలిసినప్పుడు వచ్చినాయి, ఏఐఏడిఎంకేతో కలిసినప్పుడు వచ్చినాయి సీట్లు. ఇక్కడ అట్లా కాదు, అవి లేకుండా కూడా వచ్చారు, సీట్లు సంపాదించారు మనకి. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ కోరుకునే సమాజం ఉంది, ఇక్కడ లేదంటాడేంది ఆయన, నాకు అది అర్థం కాల. సార్ ఒకసారి విజయ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన ఒక మాట అన్నారు, అది మనం అనేకంటే ఆయన చేత ఒకసారి వినిపిస్తాను. ముఖ్యమంత్రి అవగానే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్ పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనూ ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా, నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్ లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా నడుస్తూనే ఉన్నాం. నలిగిన దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు, బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుతుంది. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. సార్ అది ఈయన చెప్తున్నది ఓకే, ఎవరి పెళ్లికి ఎవరు హడావిడి చేశారు అనేది ఒకటి. ఎందుకంటే జనసేనలో కూడా కొంత అది వచ్చింది, కొంతమంది నాయకులు బహిరంగ మాట్లాడారు, మా నాయకుడు ఇలా చేసి ఉంటే బాగుండేది. ఈయన ఇంకా ఎక్స్పెరిమెంట్ లెవెల్లోనే ఉన్నానని ఫీల్ అవుతున్నారు. అంటే నేను చెప్పేది అవగాహన రాహిత్యంతో కూడిన ఉపన్యాసాలు అవి. ఎక్కడ ఏది మాట్లాడకూడదో అది మాట్లాడతాడు ఆయన, ఎక్కడ ఏది మాట్లాడో అది మాట్లాడు. విజయ్ ఆకాశం చూడబడ్డాడే ఏంది, విజయ్ గెలుపును స్వాగతిస్తే తప్పే ఉంది జనసేన. నేను అంటోంది అదే. విజయ్ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు అన్నాను. అక్కడ ఏమన్నా పద్దాక కొత్తోడు వచ్చామని ఎన్నికవుతాడా? 60 సంవత్సరాల నుంచి దిక్కులేదు తమిళనాడులో, 60 సంవత్సరాలు థర్డ్ ఆల్టర్నేటివ్. బట్ వచ్చాడు. ఆంధ్రలో థర్డ్ ఆల్టర్నేటివ్ చోట్లేదని ఈయనట్ట చెప్తాడు, జగన్ ఎట్ట వచ్చాడు? అదే కదా మరి. వెంటనే ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళందరూ టర్న్ అయ్యారు. మరి అక్కడ కూడా అంతే కదా, డిఎంకే వాళ్ళందరూ టర్న్ అయ్యారు, ఏఐడిఎంకే వాళ్ళందరూ టర్న్ అయ్యారు. అంతేగా, దట్ ఈస్ ద టర్నింగ్. ఆ టర్నింగ్ కి నమ్మకం కల్పించడం, నమ్మకం కల్పించడం అనేది ముఖ్యం. ఏఐడిఎంకే ఓటరు మా పళనిస్వామి వేస్ట్, కానీ డిఎంకే రాకూడదు. దెన్ ఎవడు ఇక్కడ విజయ్ వస్తున్నాడు కదా కొట్టే. డిఎంకే ఓటరు మా స్టాలిన్కి బాగా పొగరెక్కింది, బలుపు ఎక్కింది, సనాతన ధర్మాన్ని గురించి కూడా బూతులు తిడుతున్నాడు. మేమేమో రోజు గుడికి వెళ్ళి బొట్టెట్టుకుని వస్తాం, ఈడొచ్చి మా ధర్మాన్ని నాశనం చేస్తానంటున్నాడు. వీడికి బుద్ధి రావాలి. కానీ మా బద్ధ శత్రువు ఏఐడిఎంకే, దానికి ఓటేయము. అప్పుడు ఎవరికి వేయాలి? విజయ్ ఉన్నాడు, అతనికి వేస్తే ఈ గొడవలు లేవు అనుకున్నారు, వేశారు. అక్కడ ఏళ్ల తరబడి ఒక సామాజిక వర్గానికి పరిమితమైనటువంటిది నాయకత్వం తెలుగుదేశం. దెన్ నీకు రావాలి. ఏళ్ల తరబడి కాంగ్రెస్ అంటే రెడ్డి పరిపాలనే సాగింది. ఇప్పుడు మళ్ళీ రెడ్డి గారు వచ్చి పార్టీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఆల్టర్నేటివ్ కాపులు కోరుకుంటున్నారు మనకేంటి అన్నది, లేదా మిగతా కులాలన్నీ కోరుకుంటే మనకేంటి అనేది ఓ ఫార్ములా ప్రకటించు నువ్వు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏంటి, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ
ఈ రెండింటి రాజకీయమే నడిచింది. ఒకప్పుడు కాంగ్రెస్ సమాజ్వాది, తర్వాత సమాజ్వాది బహుజన సమాజ్ గొడవ. అప్పుడు బీజేపీ ఏ ఫార్ములా తీసుకెళ్ళింది? ఎక్స్ట్రీమ్ బీసీ, ఎక్స్ట్రీమ్ ఎస్సీ, ఎక్స్ట్రీమ్ ఎస్టీ. అంటే ఈ కులాలలో కొంతమంది లబ్ధి పొందుతున్నారు, మిగతా వాళ్ళు పొందట్లా. లైక్ మాదిగ సామాజిక వర్గం పోరాటం టైపులో అక్కడ ఎంబీసీ అనే కాన్సెప్ట్ తెచ్చింది తెర మీదకి. ఎంబీసీ, ఈబీసీ అనే కాన్సెప్ట్ ఉత్తరప్రదేశ్లో మార్చగలిగాం కదా ఫార్ములా. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు, కాపులు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు, బీసీలు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు. నీ ఫార్ములా ఏం చెప్పాలా? నేను సీఎం అవుతా కాపుల వైపు నుంచి, ఒక 2.5 ఏళ్ళు నేను పరిపాలించి నేను డిప్యూటీ సీఎం అవుతా, ఓ బీసీని తీసుకొచ్చి సీఎం చేస్తా, అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉంటా. ఈలోపు బీసీని డిప్యూటీ సీఎంగా పెడతా, ఎస్సీని డిప్యూటీ హోమ్ మినిస్టర్గా పెడతా. ఎందుకంటే బీసీలు 50%, ఎస్సీలు 18%, కాపులు 23%. దెన్ ఫార్ములా ఎంత చక్కగా ఉంటుంది. ఆయా వర్గాల్లో లీడర్ని ప్రమోట్ చేయాలి నువ్వు నీ పార్టీలో. ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, నాగబాబు, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే. ప్రమోషన్ ఏమైనా ఉందా ఆ లీడర్లకి? ఎదుగుదల ఏమైనా ఉంటుందా? జస్ట్ ఒక ఎమ్మెల్యే ఎంపీగా రికగ్నైజేషన్, దట్స్ ఇట్. పార్టీ నడిపించేది ఇలా ముగ్గురు కాకుండా ఇంకెవరు నడిపిస్తున్నారా? ఆన్ ద నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాగబాబు నడుపుతారు పార్టీ. ఆన్ ద నేమ్ ఆఫ్ పవర్ అడ్జస్ట్మెంట్స్ నాదెళ్ల మనోహర్ చేస్తాడు. ఆన్ ద నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అది కూడా అంతే కదా నడిచేది. ఇంకేంటి అక్కడ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్గా ఏ ఫార్ములా తీసుకున్నావు నువ్వు? ఇంకోటి 2019 నాకు వేయలేదు, నీకు ఎందుకు వేయాలి స్వామి? నువ్వేం చెప్పా ఆ రోజున? చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 8 నెలలు తిరిగావు నువ్వు. నేను అమ్మల అక్కలే తిట్టారు వాళ్ళు, అమ్మల అక్కలనే తిట్టింది. నీ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు, నీ జీవితం గురించి మాట్లాడారు. చివరికి వేలాది మందితో రోడ్డు ఎక్కితే ఈయన వేలాది మంది వచ్చారు బెంచ్ సర్కిల్ దగ్గర, విజయవాడ రామవరపాడు దగ్గర, విశాఖపట్నంలో ర్యాలీకి. కవరేజ్ కూడా ఇలా ఒక్క ఛానల్ కూడా కవరేజ్ ఇవ్వాల, ఎక్సెప్ట్ మేము ఏపీ 24/7 ఆ రోజున మేము ఇచ్చాం. తర్వాత నేను ప్రైమ్ 9లో ఇచ్చా కవరేజ్ 2019 ముందు. ఆయన ఇంటర్వ్యూ కూడా చేసాం మేము. ఇక అంటే నీకు సపోర్టింగ్ కూడా తొక్కేశారు వాళ్ళు. అంతా అయ్యాక 9 నెలల పాటు టీడీపీకి వ్యతిరేకంగా తిరిగి ఇదిగో కొండను దవ్వేశారు, ఇదిగో రోడ్లను కొట్టేశారు. చివరికి ఈయనే కదా బయట పెట్టింది అదేదో హుద్దూద్ తుఫాన్ తర్వాత ఊరు మొత్తానికి 500 రూపాయలు ఇచ్చారన్నది. ఊరికెళ్ళి ఈయనే కదా బయట పెట్టింది హుద్దూద్ తుఫాన్ బాధిత ప్రాంతాలకు వెళ్ళి. అప్పటిదాకా మనిషికి 500 ఇచ్చారు అనుకున్నాము, ఊరికి 500 ఇచ్చారు, ఇదేం దారుణం అని అడిగింది ఈయనే కదా అప్పుడు. మరి అంత పరిపాలనా రాహిత్యాన్ని గురించి ప్రస్తావించినటువంటి వాడు కరెక్ట్గా ఎలక్షన్కి 2 నెలల ముందు నేను జగన్ అధికారంలోకి రానియను రాసుకోండి అనే మాటకి అసలు ఏంటి సంబంధం? జగన్ అధికారంలోకి వచ్చామన్న పరిపాలనలో తేడా చేసి చూపించాడు అప్పటికి లేదు కదా. అతను పార్టీ నడుపుకున్నాడు, నువ్వో పార్టీ నడుపుకుంటున్నావు. జగన్ కంటే నేను మంచోడిని అయ్యా, నేను బాగా కష్టపడి వచ్చాను, మా నాన్న కానిస్టేబుల్, ఆ విధంగా నాకు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినోడిని, నాకు ఇవ్వండి అవకాశం అని అడగటం వేరు. జగన్ అనేటటువంటి అధికారంలోకి రానియను రాసి పెట్టుకోండి అన్నాడు. అప్పటిదాకా అతని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ కూడా. అందరం కూడా ఒక ఆల్టర్నేటివ్ తృతీయ ప్రత్యామ్నాయం అని ఆశించాం అనుకున్నారు. ఒక్కసారి సీన్ కట్ చేస్తే జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఆ ఒక్క స్టేట్మెంట్తో తేలిపోయింది. ఆ ఒక్క స్టేట్మెంట్తో తేలిపోయింది. నేను రాసి పెట్టుకోండి అతని సీఎంను కానివ్వనంటే మరి ఎవరిని సీఎం చేస్తా? నాకేసేయండి. జనం ఎందుకు వేస్తారు? నువ్వు ఎవరిని పెట్టావు? బిఎస్పీ వాళ్ళతో కమ్యూనిస్టులతో పూర్తా అప్పుడు ఎవడన్నా ఉన్నాడు అసలు? వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారా? అది కూడా ఎట్లాంటిది? మంగళగిరిలో ఈయన ప్రచారం చేయడు, కుప్పంలో ఈయన ప్రచారం చేయడు, గాజువాక పేపర్లో వాళ్ళు ప్రచారం చేయరు. చంద్రబాబు లోకేష్ జరిగిందా లేదా? అది అండర్స్టాండింగ్ జనాలకు అర్థమైందా లేదా? అప్పుడు అదేమంటే టైం చాలేదా? బెజవాడలో ప్రచారం చేస్తే
మంగళగిరిలో ప్రచారం చేయడానికి టైం చాలేదా? అదే కదా. ఏం లెక్క కనబడింది అక్కడ? క్లియర్ కట్. ఇంకోటి, అప్పటిదాకా పార్టీలో రాత్రి పగల చించుకున్న వాళ్ళని వదిలేసి స్వచ్ఛంద సంస్థలు నడుపుకునే వాళ్ళని, ఎన్జిఓలని తీసుకొచ్చాడు టికెట్లు ఇచ్చి. పార్టీలో వాళ్ళని పక్కన పెట్టేసి. అన్నిటికంటే విచిత్రం, మంగళగిరి సిపిఎం వాళ్ళు గెలుస్తారు ఇప్పుడు, ఆ టికెట్ సిపిఐ వాళ్ళకి ఇచ్చాడు. సిపిఐ వాళ్ళు గెలిచేటువంటి విజయవాడ సీట్ తీసుకెళ్లి సిపిఎం వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఫిక్స్డ్ సీట్లు ఉంటాయి కొన్ని ఆ పార్టీల్లో, ఆ సీట్లు అడిగితే ఉల్టా చేశాడు ఈయన. సిపిఐ నా చిన్నప్పటి నుంచి విజయవాడ వన్ గెలుస్తూ ఉంటుంది, సిపిఐ ఆర్ కాంగ్రెస్. అక్కడికి తీసుకెళ్లి సిపిఎం వాళ్ళకి ఇచ్చేది ఏంది? మంగళగిరి సిపిఎంకి బలమైనటువంటి శక్తి, అది తీసుకెళ్లి సిపిఐకి ఇవ్వడం ఏంటి? ఎట గెలుస్తారు? అంటే అవన్నీ కూడా బాంబే సీన్ అంతే. బయటికి మేము వ్యతిరేకం అని చెప్తా. అట్లాగా నెట్ట నమ్ముతారు. ఎందుకు లేదంటారు, ఎందుకు ఓటే లేదని అడుగుతా నువ్వు. అప్పుడే జనం ఎగబడిపోయి లేదు లేదు మా పవన్ కళ్యాణ్ గారు మంచి ఫార్ములా వేసేసారు అందుకని వచ్చి ఓట్లు వేసేస్తారా? అందుకే కదా మళ్ళీ ఇప్పుడే కొత్తగా 7 సిద్ధాంతాలు లేదంటున్నారు మళ్ళీ కొత్తగా. సార్ ఇంకొక విషయం, కాపు సామాజిక వర్గం విషయంలో మరొకసారి ఆయన అంటే మాట తప్పారే, క్లారిటీ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారు వినిపిస్తారు. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది. కానీ దీన్ని నేను గౌరవించాలంతే. నన్ను ఒక కులానికి పరిమితం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు. నన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేయాలని వస్తే మన సాంబశివుడు లాంటి వచ్చి అన్నా నువ్వు ఆంధ్ర కాదు, నువ్వు తెలంగాణ, నువ్వు భారతీయుడు. నన్ను కులానికి పరిమితం చేయాలని చూశారు, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను కులం కోసం, కులంలో పుట్టా, కానీ ఒక కులం కోసం పనిచేయడానికి రాలా, దేశం కోసం పనిచేయడానికి వచ్చాం, సమాజ స్థాపన కోసం వచ్చాం. చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాళ్ళు ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను. అందరూ బాగుండాలి. సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు మనం అప్పుడు డిబేట్లు కూడా పెట్టాం. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, బలిజ, తెలగ, ఒంటరి వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు రండి అని పిలుపునిచ్చి, ఇప్పుడు నేను ఒక కాపు కులం కోసం అయితే రాలేదు అని చెప్పేస్తున్నారు. ఏంటిది? కామన్. ఆయన ఇంతకుముందు కూడా అంతే, కనీసం కుల భావన అన్న పెట్టుకోండి అని ఉంది ఆయనే. ఆయన ఎప్పటికప్పుడు మాట మార్చేస్తాడు. ఆ మార్చింది కరెక్ట్ అని చప్పట్లు కొట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన. ఇప్పుడు అది కాదు నాకు తెలియక అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నేను ఓన్లీ కమ్మ సామాజిక వర్గం కోసం పనిచేస్తాను ఇప్పుడు అని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నేను రెడ్డి సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నాను ఇప్పుడు అని చెప్పలేదు. అలాగని వీళ్ళ కోసమే నేను లేనని కూడా చెప్పలేదు. అదే అనేది అవసరం ఏంటో ఆయనకి అర్థం కాదు. ఆయన ఎందుకు చెప్తాడు ఆ మాట అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను కమ్మ సామాజిక వర్గం కోసమే పార్టీ పెట్టలేదని ఇప్పుడు అనలేదు కదా ఆయన. అదే అనేది ఈయనకి ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. నా మీద ముద్రేసేస్తున్నారు, నా మీద ముద్రేసేస్తున్నారు. ఇప్పుడు ఏదో ఉత్తరప్రదేశ్లో 10 మంది వచ్చారు, లేకపోతే బ్రిటన్లో 100 మంది వచ్చారంటే నీకు తెలుగుదేశానికి లేరే ఏంటి? 100 దేశాల్లో ఉంటారు వాళ్ళు, 192 దేశాల్లో ఉన్నారు తెలుగుదేశాన్ని. వైసీపీ వాళ్ళకి కూడా ఉన్నారు. ఆ దేశంలో మనం వెళ్ళి పోటీ చేస్తామేంది? మేము అంత విస్తరించామని చెప్పుకుంటానికి వాళ్ళు సందాలకు పనికొస్తారు. ఇక్కడ మనం అధికారంలో ఉంటే దందాలకు పనికొస్తారు. అంత మించి ఏముండదు వాటితో. బేసిక్ గా అనవసరమైన మాటలు ఈయనకేంటంటే ఉక్రోషంతో మాట్లాడేస్తాడు అన్ని. సోషల్ మీడియాలో ఎవడెవడో కామెంట్లకు ఆయన ఆన్సర్ చేస్తున్నాడు అంతే. సోషల్ మీడియాలో కామెంట్లకు ఆన్సర్ చేసినట్టుంది నాకు ఆ ముక్క వింటే. బేసిక్ గా సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారేమి కమ్మ సామాజిక వర్గం కోసం పనిచేయట్లా, కానీ కమ్మ సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకుంటది. జగన్మోహన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం కోసం ఏం పనిచేయట్లా జగన్మోహన్ రెడ్డి, కానీ రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంటది. ఇది కామన్. నువ్వు కాపు సామాజిక వర్గానికి ఏం చేయట్లా, కానీ నిన్ను ఓన్ చేసుకుంటది. కానీ నువ్వు కాపులకే ఎక్కువ ఇస్తావు, వాళ్ళు రెడ్లకి ఎక్కువ ఇస్తారు, వాళ్ళు కమ్మకి ఎక్కువ ఇస్తారు. ఆర్థిక వనరులు, రాజకీయ వనరులు. నీ దాంట్లో ఎంతమందికి వేరే కులాల వాళ్ళకి సీట్లు ఇచ్చా? రిజర్వ్ సీట్లు వదిలేసి రిజర్వ్ కాకుండా ఉన్న సీట్లు ఎంతమందికి వేరే కులాల వాళ్ళకి ఇచ్చావు నువ్వు? జనరల్ కోటాలు బీసీలకి ఏమైనా ఇచ్చావా? ఎస్సీలకి ఏమైనా ఇచ్చావా? ఎస్టీలకి ఏమైనా ఇచ్చావా? అత్యధికులు ఎవరున్నారు నీ దాంట్లో? ఈవెన్ మంత్రివర్గంలో ఇప్పుడు తెలుగుదేశంలో ఉంది, వాళ్ళకి మంత్రివర్గ పరంగా చూసుకున్నా ఓ సిస్టమ్ తెచ్చుకున్నారు కదా, రేషియో పెట్టుకున్నారు కదా, బీసీలెన్ని, ఎస్సీలెన్ని, ఎస్టీలెన్ని అనేటువంటిది. నీకు 3 ఛాన్స్ వచ్చినాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ఒకటి నీ కులం పెట్టుకుంటే నువ్వు ఉంటావు ఒకటి, రెండోది ఒక బీసీ, ఒక ఎస్సీనో,
ఒక మైనార్టీను ఇవాళ మైనార్టీ ఎమ్మెల్యే లేరు, ఓకే, ఓ బీసీ ఒక ఎస్సీ ఇవ్వచ్చు కదా. నువ్వేం చేస్తేవి, నువ్వు తీసుకున్నావు, ఇంకోటి నాదెళ్ల మనోహర్కి ఇచ్చావు, ఇంకోటి కందులు దుర్గేష్ ఇచ్చావు, ఇద్దరు కాపులు ఒక్క కమ్మ. బీసీ ఉంది, ఎస్సీ ఎక్కడ ఉంది, ఎస్టీ ఎక్కడ ఉంది? గెలిచారంటే అన్ని పార్టీలు గెలుస్తారు. ఏం తేడా ఉంది? ఇంకా నువ్వు ప్రతి క్షణం నువ్వు మానిటర్ చేసుకోవాలి. చంద్రబాబు గారు చూడండి, స్టేజీ మీద కూర్చున్నప్పుడు అన్ని కులాల వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఎస్సీల నుంచి అనిత ఉంటుంది, బీసీల నుంచి అచ్చెన్నాయుడు ఉంటాడు, ఎస్టీల నుంచి ఇంకొక నాయకుడు ఉంటాడు. ఖచ్చితంగా మహిళలతో సహా రేషియో ఉంటుంది అక్కడ స్టేజీ మీద. అట్లాంటిది జగన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడు. ఎలక్షన్స్ అప్పుడు ఏదో ట్రై చేశాడు కానీ స్టేజీ మీద కాకపోతే అధికారంలో చేశాడు. ఏది మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాటిట్లో బీసీలకి టికెట్ లాంటివి ఇచ్చాడు అతను, ఓసీ ప్లేసుల్లో కూడా. లేకపోతే నరసరావుపేట లాంటి ఏరియాల్లో కృష్ణదేవరాయలు చివరిదాకా ఆగాడు కదా సీటు, కానీ ఎక్కడో ఉన్నటువంటి బీసీని పట్టుకొచ్చి మరి ఇచ్చాడు కదా అక్కడ అనిల్ యాదవ్ని. ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే కంటిన్యూ చేసినప్పుడు చూస్తారు జనం రేపు పొద్దున. అంతే కదా, తను తెగించాడు బీసీలకి పెద్ద న్యాయం. ఎందుకని ఇప్పుడు వీళ్ళు ఈనాడు 2 రోజుల నుంచి రాస్తున్నాడు, జగన్ టైంలో చేసిన లెక్కల సేకరణ అన్నటువంటి కులగణనే 50% మంది బీసీలు ఉన్నారు, 18% మంది ఎస్సీలు ఉన్నారు, 5.5% ఎస్టీలు ఉన్నారు, 23% ఓసీలు ఉన్నారు. ఆ ప్రకారం సీట్లు ఇచ్చాడు కదా అతను. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ మీద బీసీకి ఓ సామాన్యుడికి కదా ఇచ్చింది సీటు. అట్లాంటి చేశాడు కదా అతను ప్రయోగాలు. ఈయన ఎప్పుడు ఇచ్చారు? 2019లో ఇచ్చుకొచ్చారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం వస్తే అని చూడండి, అట్లాగే అధికారంలో వచ్చి జగన్ ఇచ్చాడు. అధికారంలో ఉన్నోడు ధైర్యం చేయకూడదు లెక్క ప్రకారం, కానీ చేశాడు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఇప్పుడు ఇస్తావా? పోనీ ఆ విధమైనటువంటిది. సమస్య ఏంటంటే ఉక్రోషంతో మాట్లాడుతున్నాం మనం. ఒక సంస్థ ఉక్రోషం, ఆవేశం కాదు. ఆవేశం అంటే ఎవరో ఏదో అన్నప్పుడు వస్తుంది. ఉక్రోషం ఏంటంటే నిన్ను ఎక్కిరిస్తున్నారు అందరూ, విజయం చూసుకో అని. దాంతో ఉడుక్కుంటున్నాం అనమాట. ఉడుక్కుంటా చెప్తున్నాం మనం, అట్టగాదు ఇట్టగాదు అన్నటువంటిది. ఇక్కడ కూడా నేను వస్తానని చెప్పట్లా, ఇక్కడ కూడా మళ్ళీ చంద్రబాబే కావాలంటుండే. ఇక్కడ ఇంకోటి రంగా గురించి ఓ మాట అన్నారు, రంగా దగ్గర కావాలంటే జగన్ వాళ్ళు వచ్చి కూర్చొని ఉండొచ్చు కదా అని చెప్పేసి. మరి నువ్వు వచ్చేందుకు కూర్చోలే ఆ రోజున? నువ్వు కాపు సామాజిక వర్గం ఆల్టర్నేటివ్ అనే కదా మీ అన్న పార్టీ పెట్టింది. అలాంటి వాళ్ళు మీ ఇద్దరు ఎందుకు కూర్చోలే? చిరంజీవి ఒకప్పుడు ఇంకా నయం, ఆయన పేరేంటి, మీ కాకినాడ ఆయన మన అరెస్ట్ ఇది ఇప్పుడు పేరు పద్మనాభం, ఆయనకి సంబంధించి ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చాడు చిరంజీవి, విమానం దిగాడు, కలవడానికి వచ్చాడు, ప్రభుత్వం వెనక్కి పంపించింది అన్నా ఉంది. మరి రంగా కోసం ఏం చేశారు వీళ్ళు? వంగవీటి రంగాని అనే హక్కు అధికారం ఎవరికి లేదు కాపుల విషయంలో. కాపులకి ఒక చైతన్యం తెచ్చిన ఏకైక మగాడు అతను. ఇవాల్టికి కూడా రాధాకి పదవులు ఇచ్చుండకపోవచ్చు గాక బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడని పట్ల రాధాకి అక్కడ కాపులకి సంబంధించినటువంటి ఇవాల్టికి కూడా కాపు కుటుంబాలు రంగా కుటుంబం వెళ్తే ఆప్యాయంగా హత్తుకుంటున్నాయి వంగవీటి రాధాని. గెలవకపోవచ్చు అతను, 2 సార్లు ఓడిపోయి ఉండొచ్చు గాక, కానీ వాళ్ళ కుటుంబం ఇవాళకి అమ్మాయి వెళ్ళినా ఆదరిస్తున్నారు, అబ్బాయి వెళ్ళినా ఆదరిస్తున్నారు. ఎందుకని? ఎన్నేళ్ళు అయిపోయింది? 88, ఇది 2026, ఎన్ని సంవత్సరాలు అయిందండి. అయినా కూడా కాపులు ఎందుకు అతను గుర్తుపెట్టుకున్నారు? వాళ్ళ కులానికి ఒక గుర్తింపు తెచ్చినోడు, వాళ్ళ కులం కోసం పోరాడినోడు. ఆ పోరాటంలో అతని ఎదుగుదల చూసి సహించలేక చంపేశారు అతను కదా. ఇప్పుడు అదే రంగా గారికి సంబంధించినటువంటి నివాళులు ఎందుకు అర్పించం మనం? నేను కాపు కాదని చెప్పడం, కాపుల కోసమే కాదని చెప్పడం. మరి లెక్కన మిగతా కులాల వాళ్ళకి చేస్తున్నావుగా నువ్వు, మిగతా నాయకులకు చేస్తున్నావు కదా అర్పణ. అదే కదా. ఇంకోటి దేశం కోసం, ఎవడు దేశం కోసం కాదు. చంద్రబాబు నాయుడు దేశం కోసం లేకపోతే వాళ్ళ ఇంటి కోసం అని చెప్పుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి లేకపోతే మా పిల్లల కోసం అని చెప్పుకుంటాడా? అందరూ దేశం కోసమనే చెప్పుకునేది. మార్పు లేకపోతే విప్లవం ఏది కమ్యూనిస్టులు తనుకున్నారంటే అసలు దరిద్ర పోలిక కమ్యూనిస్టులతో నీకెందుకయ్యా పోలిక? వాళ్ళే సర్వనాశనం అయ్యారు స్వతంత్రం వచ్చాక. ఈ రోజు వరకు అధికారానికి మంచి అవకాశం వచ్చినప్పుడు జ్యోతి బసుకు ప్రధానమంత్రి వచ్చిన రోజున వాళ్ళు కొట్టుకు చచ్చి ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్నారు.
నాశనం అయిపోయింది పార్టీ. ఆ రోజున ప్రధానమంత్రి అయి ఉంటే వాళ్ళ స్టాంప్ ఏదో వేసుకునేవాళ్ళు కదా, అవును. చెడగొట్టుకున్నారు వాళ్ళు అంతటి వాళ్ళే. మంచి అవకాశం అట్లాంటిది ఆ రోజున ఇంకో విచిత్రం ఏంటంటే ఈయన ఏమంటుంటాడంటే 11 సీట్లకు పడిపోయిన వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు, రెండవది అదేది అధపాతాళానికి తొక్కేసాము అన్నటువంటి. 40% ఓట్లు అధపాతాళానికి తొక్కేసేది ఏంది? కూటమి కాబట్టి నడుస్తుంది. నీకు ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎంత? నెంబర్ 1. రెండవది 11 సీట్లు వచ్చినోడికి మాట్లాడే అర్హత లేదంటే ఒక్క సీట్ వచ్చినోడికి నీకు ఎట్లా మాట్లాడే అర్హత ఉంటుంది క్రిందసారి? ఇప్పుడు 21 వచ్చి రావచ్చు గాక, నువ్వు ఇవాళ ఇండివిజువల్గా పోటీ చేస్తే కూడా రానని నువ్వే చెప్తుంటివి. ఇంకోటి, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదు, అవతలోడు ఓడిపోతే మూసుకు కూర్చోవాలని నువ్వు మూసుకు కూర్చోవాలా? తెలుగుదేశం మూసుకు కూర్చోవాలి ముందు? అట్లా మాట్లాడతాం మనం. ప్రజాస్వామ్యం అదే నువ్వు చెప్పే ప్రజాస్వామ్యం. ఇంకొకటి ఏది ఇప్పుడు అద్భుతం జరిగిపోతుంది, యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వు అద్భుతం జరుగుతుందని. అరాచకాలు అంతకుముందు జరిగినాయి, ఇప్పుడు దానికి 4 గంటలు జరగట్లేదా? దీంట్లో నీవు జవాబుదారీతనం లేదా? బాధ్యత లేదా దాంట్లో? ఇప్పుడంతా అద్భుతంగా ఉందా? దొంగ కేసులు పెట్టట్లేదా? సోషల్ మీడియా కేసులు, లేకపోతే గనక అక్రమ కేసులు, ఎన్ని రకాల కేసులు పెడుతున్నారు, ఎన్ని వేధింపులు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నీ సొంత పార్టీ వాళ్ళని కొడుతురు కదా అవతల వాళ్ళు. అది వైసీపీ వాడు కాదు కొడుతుంది, నీ పార్టీ వాళ్ళే, నీ కూటమి వాళ్ళే కొడుతున్నారు కదా. వాళ్ళకి ఇంకా నువ్వు అండగా లేకుండా నేను అట్లా వాటి కోసం చేయట్లేదు అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, చంద్రబాబు గారిని ప్రేమిస్తూ జనసేనలో ఉండు, నన్ను అభిమానించు నేను కనబడ్డప్పుడు, బాబు గారిని సమర్థించు. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఎట్లయితే చంద్రబాబు ప్రేమికులు నాయకత్వం వహించారో రాష్ట్ర స్థాయిలో, ఇప్పుడు జనసేనలో నాయకుడే ప్రేమిస్తున్నాడు అక్కడ బాబుని. నేను ఆ బాబుకి ఆల్టర్నేటివ్ కాదని ఆయనే ఒప్పుకుంటడం ద్వారా మరీ దరిద్రం ఏంటంటే ఆంధ్రాకి ఆల్టర్నేటివ్ లేకుండా చేశాడు ఆయన. ఆంధ్రాకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చంపేశాడు. ఈయన తృతీయ పక్షంగా ఎదుగుండేవాడు కదా. తృతీయ పక్షం కాకుండా ఇంకోటి రాడు ఇక రానియడు. ఇంకోటి ఎవడన్నా వస్తుంటే వాళ్ళ మీద ఈయన సీరియస్ అవుతా ఉంటాడు. ఓవరాల్ గా తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం 14లో పార్టీ పెట్టి, 19లో ఆయన అధికారం దిక్కుండా ఉండడం కోసం పార్టీ ప్రయత్నించి, 24లో మళ్ళీ జగన్ని దించి మళ్ళీ బాబుని అధికారంలోకి తీసుకురావడానికి చేసి, ఇదే అధికారం 15 ఏళ్ల పాటు తెలుగుదేశం కూటమి కొనడం కోసం నన్ను చూసి ఓటు ఎవడు వేయడు, నేను ఓటేయించుకోవడానికి పనికిరాను, నేను పోటీ చేసినప్పుడు మీరు ఓటేసి ఉంటే కనుక నేను చదువు ఇదే చిన్నపిల్లలాట. చిన్నపిల్లలాట, నువ్వు నాకు ఓటే లేదు కాబట్టి. ఆ లెక్కనైతే కమ్యూనిస్టులు ఎప్పుడో మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలా, లేదా ఏదో పార్టీలో విలీనం చేసుకు బతకాలాళ్ళు. సార్ ఒకటి సార్, ఫైనల్ గా ఈ ఉద్యమి సమావేశంలో ఆయన పార్టీని ఎలా నడపాలనుకుంటున్నాను, ఆయన సిద్ధాంతాలు ఏంటి అనే దానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ అంశం ప్రస్తావించారు ఒకసారి. కానీ మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది, బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్ ఒక వింగ్ కి బ్లాక్ కి వాళ్ళ పదవులతో సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను, ఆర్ఎస్ఎస్ ని జనరల్ సెక్రటరీగా ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్త గెలిపారు. ఇది నేను ఆర్ఎస్ఎస్ లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ రోజు మన జనసేన ఆ స్ఫూర్తిని తీసుకోవాలి సార్. అంటే ఆయన పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయి, ఈ రక్షాదళ్ కానీ, నిర్వాహక దళ్, పరిపాలక దళ్, ఈ పెట్టినప్పుడు అనుకున్నాం ఏంటి ఆర్ఎస్ఎస్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. పైగా ఏం చెప్తుంటే ఏంటంటే ఒక పిరమిడ్ స్ట్రక్చర్, దాని మీద ఈ పార్టీని నిలబెట్టాలి అంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఎలా అయితే భారతీయ జనతా పార్టీ నడుస్తుందో అలా నడుపుతాను అంటున్నారా? అది సాధ్యమేనా? నేను చెప్తున్నాను కదా, ఎమోషనల్ పర్సన్ తప్ప ప్రాసెసింగ్ పర్సన్ కాదు. ఆర్ఎస్ఎస్కి రాజకీయాలకి సంబంధం లేదు. ఫస్ట్ ఆయన అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది భావజాలిక సంస్థ, దాని అనుబంధంగా ఉండేటటువంటి అనుబంధం కూడా కాదు, అవి మజ్దూర్ సంఘ్, కార్మికుల కోసం పనిచేసే వ్యవస్థ. ఆర్ఎస్ఎస్లో అలవాటైన ఫుల్ టైమర్లు కొంతమంది వెళ్ళి అందులో పనిచేస్తారు. రాష్ట్రీయ సేవికా సమితి, అది కూడా ఆర్ఎస్ఎస్ఏ, ఆడవాళ్ళ కోసం పనిచేస్తుంది, కొంతమంది వెళ్ళి అందులో పనిచేస్తారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, విద్యార్థుల కోసం అది పనిచేస్తూ ఉంటుంది.
ఇందులో కొంతమంది సహాయ బాధ్యతలు చేస్తారంతే. ఎవరికి వాళ్ళు స్వతంత్రం. విశ్వ హిందూ పరిషత్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఎవరికి వాళ్ళు స్వతంత్రం. ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఈయన మంత్రివర్గంలో తీసుకొని చెప్పడం చూసామా? ఎవరి పేరును ప్రపోజ్ చేయడం చూసామా? వీళ్ళు రాసుకుంటారు అంతే దిక్కుమాలని. ఎప్పుడన్నా మంత్రివర్గ విస్తరణకు ముందు వెళ్ళి అడిగి తెచ్చుకోవడం ఎప్పుడన్నా చూసామా? బీజేపీ వాజ్పేయి అయినా లేకపోతే మోడీ అయినా లేదే. ఆ స్వేచ్ఛ వీళ్ళకుంటుంది బీజేపీకి. బీజేపీ నడ్డాతో కూర్చుంటారు, లేకపోతే నవీన్తో కూర్చుంటారు. కానీ మోహన్ భగవత్ దగ్గరికి వెళ్ళి నీ లిస్ట్ ఇయ్యి, నీ లిస్ట్లో కొంతమందిని వేసుకుంటా, నా లిస్ట్లో కొంతమందిని వేసుకుంటా, ఏబీవీపీ నుంచి కొంతమందిని వేసుకుంటా అని చెప్పరు వాళ్ళు. బేసిక్గా వాళ్ళు ఏ వింగుకు ఆ వింగు స్వతంత్రం, అది ఈయనకి తెలియాలి ఫస్ట్. ఇంకోటి, ఆర్ఎస్ఎస్ ఒక భావజాలాన్ని వ్యాప్తి చేస్తుంది అంతే. దేశం ఫస్ట్, మనిషి నెక్స్ట్ అన్నటువంటి భావజాలంతో బతుకు నువ్వు. దేశం నాకేమిచ్చింది కాదు, నేను దేశానికి ఏమిచ్చాను అన్నది చూడు. ఒక సింపుల్ లెక్క చెప్తా. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సంస్థల మీటింగులు జరుగుతాయి. వాళ్ళ సిటీయా స్టేటియా, భోజనాలు ప్లేట్లు ఉంటాయి, కంచాల ఇవి ఉంటాయి, గ్లాసులు ఉంటాయి. ఎవరి కాళ్ళం ప్లేట్ తీసుకోవాలా, గ్లాస్ తీసుకోవాలా, భోజనం చేయాలి. మనమే తీసుకెళ్ళి కడిగేసేసి అక్కడే మసి ఇది ఉంటది, తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇది ఇవాల్టికి కూడా నడుస్తుంది, ఇంక్లూడింగ్ మోహన్ జీ భగవత్తో సహా. ఆయన కూడా అట్లాగే తింటాడు, అట్లాగే పక్కన పెడతాడు. బట్టలు ఉతుక్కోవడం కూడా వాళ్ళ దాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ ఫుల్ టైం. కనీసం దీనికి కూడా వేయరు ఎక్కడైనా సరే. అది వాళ్ళు అసలు దీని నుంచి ఏం ఆశించరు వాళ్ళు. అలా నీకు రాజకీయ పార్టీకి ఎందుకుంటారు? అప్పుడు అసలు పార్టీనే కాదు అది. రాజకీయ పార్టీ అంటే రాజ్యాధికార కాంక్ష, నీ విధానాన్ని తీసుకెళ్లి జనానికి చెప్పే వ్యవస్థ, నీ విధానం కరెక్ట్ అని జనాల్ని ఒప్పించే వ్యవస్థ. భారతీయ జనతా పార్టీ అట్ట చేయదు. భారతీయ జనతా పార్టీ మీటింగులో భోజనాలు మామూలుగానే పెడతారు, పిల్లల టైపులో. భారతీయ జనతా పార్టీలో ఎవరి వాళ్ళు గడుక్కోరు. నువ్వు ఆర్ఎస్ఎస్ ఎందుకు పోల్చుకుంటావు? అదే కదా, అంటే సిద్ధాంతాల గురించి చెప్తున్నారు. సిద్ధాంతం అనేది నేను అంటోంది, సిద్ధాంతం అక్కడ సిద్ధాంతం ఉంది, నీకేం సిద్ధాంతం ఉంది? నువ్వు రాజకీయ సిద్ధాంతవాది నువ్వు, అంతే కదా. రాజకీయ సిద్ధాంతం నీది. నీ రాజకీయ సిద్ధాంతంలో మంచిదే, ప్రజలు బాగుండాలని కోరుకుంటావు. వాళ్ళు ఫస్ట్ దేశం బాగుంటే ప్రజలందరూ బాగుంటారని వాళ్ళు కోరుకుంటారు. ఆ సిద్ధాంతాన్ని నీ సిద్ధాంతానికి సంబంధం ఏంది? ఓ పక్కన కమ్యూనిస్టుల గురించి చెప్తుండ్రి, గిడాక్కా ముఖ్యలు తిన్నారని, ఇంకో పక్కన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంటాం. ఆ రెండిట్లలో ఇది మాత్రమే జీవితం అనుకుని పెళ్లిళ్ళు మానేసిన బ్రహ్మచారులు ఉంటారు. వాళ్ళకి అసలు పదవి గురించి లెక్కే లేదు. ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాడు ఎవ్వడు నేను ఈ పదవిలో ఉన్నాను అనుకోడు. వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తారు తెలుసా? మీరు పూర్వాంధ్ర ప్రముఖ్, బాధ్యతలు స్వీకరించాలి, మీరు దక్షిణాది బాధ్యతలు స్వీకరించాలి. బాధ్యతలు స్వీకరించమంటారు కానీ నీకు ఈ పదవి ఇస్తున్నా అని చెప్పరు. ఆ పదవి కావాలని ఎవ్వడు ఏ పరివిలు చేసుకోడు. దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేసి వచ్చినటువంటిది, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసి వచ్చినటువంటి ఆయన మరుసటి రోజున హెడ్ పొజిషన్లో ఉండొచ్చు. ఆ ఆర్ఎస్ఎస్తో నువ్వు అసలు కంపేరే చేసుకోవద్దు. నీ కుర్రోళ్ళకి ఆర్ఎస్ఎస్కి సంబంధం కూడా లేదు. అది ప్రాక్టికల్గా ఆర్ఎస్ఎస్ అనేది ఐడియాలజికల్ ఆర్గనైజేషన్, ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్. నీకు నీ ఉద్దేశం నువ్వు పెట్టుకో, కన్ఫ్యూజ్ చేయక, సైద్ధాంతిక సంఘర్షణ తేబాక. నేను అనేది అది. ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీషే చెప్పు, ఇంగ్లీష్లో సోషల్ మిక్స్ చేయక. తెలుగు చెప్తే తెలుగే చెప్పు, తెలుగులో తమిళ మిక్స్ చేయక. నీ సిద్ధాంతం ఏంటి, నీ విధానం ఏంటి, అదే పాయింట్తో వెళ్ళు నువ్వు. సార్, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారైనా ఒక క్లారిటీతో ఉన్నారని ఏమన్నా అనిపించిందా నిన్న ఉద్యమి ఆత్మీయ సమావేశంలో? ఫైనల్ గా ఆయనకు ఒక క్లారిటీ ఉందండి. జగన్ ఇంకో 10-15 ఏళ్ళు అధికారంలోకి రాకపోతే అప్పుడు తెలుగుదేశం కూటమిలో ఒక్కళ్ళ కూటమిగానే ఉంటది, అప్పుడు విడిపోవచ్చు. మనం విడిపోయినప్పుడు జగన్ ప్లేస్ నేను ఆక్యుపై చేసుకోవచ్చు అన్నది ఆయన ఫార్ములా, అంతే, ఇంకేం లేదు అక్కడ. అంతే, అదే చెప్పారు అది వీళ్ళందరికీ కూడా. రైట్. మొత్తానికి జనసేన పార్టీలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాం, అలాగే అందరికీ శిక్షణ కార్యక్రమాలు, క్రమశిక్షణలో పార్టీని నడవబోతున్నాం అని చెప్పే ప్రయత్నంలో ఈ అంశాలన్నీ తీసుకొచ్చారు. మరి ఇది ఒక రకంగా జన సైనికులకి అర్థమైందా? ఎలా ఉండబోతోంది భవిష్యత్ కార్యాచరణ జనసేనది? వేచి చూడాల్సిన అవసరం.